హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఆర్సీ, ఐఆర్‌డీఏలు ఇంకెప్పుడు మా యొక్క పీఆర్సీ, ఐఆర్‌డీఏలు ఇంకెప్పుడు అంటూ ఉద్యోగ సంఘాల నేతలపై పెరుగుతున్న ఒత్తిడండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి విన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల తీరు, ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలు అంటే ఇటీవల ఏదైతే శ్వేతపత్రం విడుదల చేశారో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఆ యొక్క గణాంకాలు మరియు ఉద్యోగుల ప్రస్తుత ఆవేదనకు సంబంధించి ముఖ్యమైన అంశాలు ఇప్పుడైతే తెలుసుకుందాము. మొదటగా ఉద్యోగ సంఘ నేతలపై విమర్శలు. ఉద్యోగ సంఘ నేతలు కేవలం తమ ప్రయోజనాల కోసం, పదవుల కోసం తాపత్రయపడుతున్నారే తప్ప ఉద్యోగుల సంక్షేమం కోసం పని చేయటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళినప్పుడు టీ బిస్కెట్లు అన్నట్లుగా సాదాసీదాగా వ్యవహరిస్తున్నారని, గట్టిగా నిలదీయడం లేదని చెప్పేసి ఉద్యోగులు భావిస్తూ ఉన్నారు. నాయకులు పోటాపోటీగా ప్రెస్ మీట్లకు పెడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసం పోరాటం లేదని విమర్శ వ్యక్తమవుతోంది. ఇక రెండవది ఆర్థిక గణాంకాల వివాదము. రాష్ట్ర ఆదాయంలో 90% పైగా జీతాలకే ఖర్చవుతుందని ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రభుత్వం ఇప్పటికీ ఇలాంటి ప్రకటనలు చేయటం వల్ల సామాన్య ప్రజల్లో ఉద్యోగులపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని, కాగ్ లెక్కల ప్రకారంగా అంత ఖర్చు ఉండదని చెప్పేసి ఉద్యోగులు వాదిస్తూ ఉన్నారు. తెలంగాణతో పోలిక. పక్క రాష్ట్రం తెలంగాణతో ప్ర ప్రభుత్వం ప్రతి నెల 700 కోట్ల బకాయిలు విడుదల చేస్తూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత అయితే ఇస్తుంది. సో, అక్కడ ఉన్నటువంటి ఐక్యత మరియు ప్రభుత్వ చొరవ ఆంధ్రప్రదేశ్‌లో లోపించిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నాలుగోది పెండింగ్ సమస్యలు. ఐఆర్ మరియు పీఆర్సీ. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఐఆర్ మరియు పీఆర్సీ అమలుపై స్పష్టత అనేది లేదు. బకాయిలు. రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్స్, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈహెచ్ఎస్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు పనిచేయకపోవడంతో ఆసుపత్రులలో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫలితంగా ఫలితం లేని చర్చలు. గతంలో అంటే అక్టోబర్ 18, 2025లో జరిగిన చర్చలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు అందలేదని ఉద్యోగులు గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మంత్రుల కమిటీతో జరుగుతున్న చర్చలు కూడా కేవలం కాలయాపన కోసమేనా అన్నటువంటి అనుమానం వ్యక్తమవుతోంది. భవిష్యత్ డిమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో త్వరలో జరగబోయే చర్చల్లో అప్పుడు చెబుతాం, ఇప్పుడు చెప్తాం అనకుండా తక్షణమే బకాయిలు మరియు ఐఆర్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలనైతే ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగ సంఘాలని విభేదాలు అంటే వారిలో వారు విభేదాలు లేకుండా ఒకే మాట మీద నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనైతే ఉద్యోగులు కోరుతూ ఉన్నారు. సామాజిక ఆవేదన. సో, రిటైర్డ్ ఉద్యోగులు తమ బకాయిల కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా మానవీయ కోణంలో స్పందించి రూ. 7,000,00,00,000 విడుదల చేసినప్పటికి ఇంకా చాలా మందికి కూడా అందాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి సమాచారము. సో, ప్రభుత్వము ఈ ఆగస్టు 15 లోపల ఉద్యోగ పెన్షనర్స్ సంబంధించి కీలక నిర్ణయాలు అయితే వెలువరచాలని, లేకపోతే ఈలోపు ఉద్యమ కార్యాచరణ ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వానికైతే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులైతే ఉద్యోగ సంఘాలను నిలదీస్తున్నారనమాట. సో, మీరు మా కోసం పోరాడుతున్నారా? లేకపోతే చాయ్ బిస్కెట్ అన్నట్టుగా ఈ యొక్క మీటింగ్‌లకు అటెండ్ అయ్యి ప్రభుత్వం స్పందిస్తుందని జెప్పేసి జస్ట్ హామీలతోనే తిరిగొస్తున్నారా? మాకు కార్యాచరణ రూపం దాల్చాల్సిందే అని జెప్పేసి గూడా ఉద్యోగులందరూ ఇప్పుడు ఈ మేరకు ఉద్యోగ సంఘాల మీద తీవ్ర ఒత్తిడైతే పెంచుతూ ఉన్నారు.